వికారాబాద్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేసిన తర్వాత వికారాబాద్ నియోజకవర్గానికి మరి రేపు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉండడంతో చాలా ఉత్సాహము చాలా ఆసక్తి ఈ ప్రాంత ప్రజల్లో కానీ టీఆర్ఎస్ కార్యకర్తల్లో కానీ ఉంది. మాకున్న విశ్వాసం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా, ఎందుకంటే మోస్ట్ లైక్లీ వారి ఎన్నికల ప్రచారంలో కూడా ఇది చివరి సభ కూడా కాబోతా ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి గారి సందేశం పట్ల, ముఖ్యమంత్రి గారి సభ పట్ల మేము చేవెళ్ళ, పరిగి, తాండూరు, వికారాబాద్ ఈ 4 కాన్స్టిట్యున్సీలు ప్రధానంగా, అదే రకంగా పట్టణ ప్రాంతాలైన రాజేంద్రనగరు, షేర్లింగంపల్లి, కొంత ప్రాంతమైన మహేశ్వరం ఈ ప్రాంతం నుంచి కూడా మరి ప్రజలను రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున వికారాబాద్ ప్రాంతంలోనే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారనే విశ్వాసం మాకుంది. కాబట్టి ప్రజల ఆదరణ టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో పుష్కలంగా ఉంది. ఎక్కడ చూసినా ఒకటే నినాదం వినబడుతున్నది, సారు కారు 16. ఢిల్లీలో తెలంగాణ ప్రజలు ఎవరు చెబితే వారిదే సర్కారు అనే నినాదంతో మరి అటు కాంగ్రెస్ను ఇటు బీజేపీని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించే ఆలోచనతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసినట్టయితే ఈరోజు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టత ఉంది. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. బీజేపీకి కానీ అదే రకంగా కాంగ్రెస్ కానీ స్వతహాగా మెజారిటీ వచ్చే పరిస్థితి ఏ కోశానా లేదు. బీజేపీ 150 సీట్లు దాటే పరిస్థితి లేదు, కాంగ్రెస్ 100 సీట్లు దాటే పరిస్థితి కూడా లేదు. ఈ కీలకమైన తరుణంలో కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో ఒక హంగ్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి అంటే, తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రావాలి అంటే, తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి దిశలో ముందుకు ప్రయాణం చేయాలి అంటే 16 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను ఇప్పటికే ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. చేవెళ్లతో సహా మిగతా 15 స్థానాలను కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. అన్ని సర్వేలు కూడా అదే చెప్తా ఉన్నాయి.